సోదరీ సోదరులారా, ఈ రోజున మనము 1 రాజులు 14 అధ్యాయం వినబోతున్నాము. 19, 20 వచనాలు వినండి. యెరోబాము చేసిన కార్యములను గూర్చి, అతడు జరిగించిన యుద్ధములను గూర్చి, ప్రభుత్వములను గూర్చి ఇశ్రాయేలు వారి రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది. యెరోబాము ఏలిన దినములు 22 సంవత్సరాలు. అతను తన పితరులతో కూడా నిద్రించగా అతనికి మారుగా అతని కుమారుడైన నాదాబు రాజయ్యాడు. గమనించాలి, ఉత్తర దక్షిణ రాజ్యాలలో ఏ రాజు పరిపాలించినా దావీదే ప్రతి ఒక్కరికి ప్రమాణం. యెరోబాము ఆ ప్రమాణాన్ని అందుకోలేకపోయాడు. ఈ అధ్యాయాన్ని సంగ్రహంగా వినండి. యెరోబాము కుమారుడైన అబీయా జబ్బుపడ్డాడు. యెరోబాము తన భార్యను మారువేషంలో షిలోహుకు అహీయా వద్దకు పంపాడు. అహీయా ప్రవక్త. తన బిడ్డ ఏమవుతాడో ప్రవక్త విచారణ చేసి చెప్పాలి. అహీయా అన్నాడు, యెరోబాము భార్య, లోపలికి రా. నీవు వేషం వేసుకొని ఎందుకొచ్చావు? కఠినమైన మాట నీకు చెప్పాలి. యెహోవా వాక్కు. నీ భర్త నా ఆజ్ఞలను గైకొనలేదు. నీ భర్త దావీదు లాంటివాడు కాడు. అందరికంటే అధికముగా కీడు చేశాడు. నన్ను విసర్జించాడు. నీ భర్త అయిన యెరోబాము సంతతిలో అందరినీ నేను ఊడ్చి పారేస్తాను. అతని సంతతిలో చచ్చిన వారిని కుక్కలు తింటాయి, ఆకాశ పక్షులు పీక్కు తింటాయి. యెరోబాము సతీ, నీవు ఇంటికి వెళ్ళు, నీ బిడ్డ చనిపోతాడు. నేను ఇశ్రాయేలు వారి మీద రాజుగా ఒక వ్యక్తిని నియమిస్తాను. అతడు యెరోబాము సంతతి వారిని నిర్మూలం చేస్తాడు. నీటియందు రెల్లులాగా వారు అల్లాడిపోతారు. వేరును పెళ్లగించినట్లు నేను వారిని పెళ్లగించి చెదరగొడతాను పో. ఇది నీ భర్తకు చెప్పు. యెరోబాము భార్య తిర్సా పట్టణానికి వస్తూ ఉండగానే ఆ చిన్నవాడు చనిపోయాడు. సరే, ఇప్పుడు యూదా దేశానికి వద్దాము. అక్కడ సొలొమోను కుమారుడైన రెహబాము ఏలుతున్నాడు. యెరూషలేమునందు అతడు 17 సంవత్సరాలు ఏలాడు. అతని తల్లి అమ్మోనీయురాలు, ఆమె పేరు నయమా. యూదావారు దేవుని దృష్టికి కీడు చేశారు. అందులో తమ పితరులను మించిపోయారు. దేవునికి రోషం పుట్టించారు. ప్రతి పర్వతం మీద, పచ్చని ప్రతి వృక్షం మీద బలిపీఠాలు కట్టారు. విగ్రహాలను నిలిపారు. దేవతా స్తంభాలను ఉంచారు. వారి మధ్య పురుషగాములున్నారు. వీరు హేయక్రియలు చేస్తున్నారు. రెహబాము రాజ్యానికి వచ్చి 5 సంవత్సరాలైంది. అప్పుడు ఈజిప్టు రాజైన షీషకు యెరూషలేము మీదికి దండెత్తి వచ్చాడు. యెహోవా మందిరపు ఖజానా అంతా కొల్లగొట్టుకుపోయాడు. సొలొమోను చేయించిన బంగారు డాళ్లను అతడు ఎత్తుకుపోయాడు. రాజైన రెహబాము వీటికి మారుగా ఇత్తడి డాళ్లు చేయించి రాజనగరు ద్వారపాలకులైన తన దేహ సంరక్షకుల అధిపతుల వశం చేశాడు. వారు బ్రతికినంత కాలము రెహబాముకు యెరోబాముకు యుద్ధం జరుగుతూనే ఉన్నది. తుదకు రెహబాము చనిపోయాడు. అతని తల్లి నయమ, ఆమె ఒక అమ్మోనీయురాలు. రెహబాము తరువాత అతని కుమారుడైన అబీయాము అతనికి మారుగా రాజయ్యాడు. గమనించండి, రెహబాము నకిలీ డాళ్లు తయారు చేయించాడు. యూదాదేశంలో విగ్రహారాధన ముమ్మురంగా కొనసాగింది. దైవారాధన దుర్వినియోగమైనప్పుడు అనేక అరిష్టాలు సంభవిస్తాయి. ఈజిప్టు రాజు యూదా రాజ్యాన్ని ముట్టడించాడు. యూదా విగ్రహారాధన మీదికి దేవుడు ఈ విధంగా తీర్పును రప్పించాడు. రాజ్య వైభవం గతించింది. బంగారు డాళ్లు పోయాయి, ఇత్తడి డాళ్లు వచ్చాయి. రెహబాము తల్లి అమ్మోనీయురాలు. ఆమె సొలొమోను హృదయాన్ని విగ్రహారాధన వైపునకు మళ్లించింది. అమ్మోనీయ దేవత మోలెకు. రెహబాము తండ్రి సొలొమోను గొప్ప జ్ఞాని. తాత దేవుని హృదయానుసారి అయిన రాజు. మెస్సియా దావీదు కుమారుడు అని వ్యవహరించబడ్డాడు. రెహబాము రాను రాను భ్రష్టుడైపోయాడు. చివరి రోజుల్లో రెహబాము యెరోబామును మించిపోయాడు. ఇప్పుడు మనం 15వ అధ్యాయంలోకి వస్తున్నాము.
ఈ అధ్యాయంలో ఇద్దరు యూదా రాజులు పేర్కొనబడ్డారు. వీరిద్దరిలో అబీయాము దుర్మార్గుడు, గాని ఆసా మంచివాడు. అలాగే ఇద్దరు ఇశ్రాయేలు రాజులు కూడా పేర్కొనబడ్డారు. ఒకడు నాదాబు, మరొకడు బయషా. యరొబాము కొడుకు నాదాబు. తండ్రిలాగే ఇతడు దుర్మార్గుడు. బయషా నాదాబును హత్యచేసి రాజ్యానికి వచ్చాడు. ఇప్పుడు 15వ అధ్యాయం సంగ్రహంగా వినండి. అబీయాము యూదావారిని ఏలనారంభించాడు. 3 సంవత్సరాలు యెరూషలేమునందు రాజుగా ఉన్నాడు. అతని తల్లి పేరు మయకా. అబీయాము తన తండ్రిలాంటివాడు. దావీదులాగా యథార్థవంతుడు కాడు. దావీదు దేవుని ఆజ్ఞల్లో దేనిని తప్పిపోలేదు. అబీయాముకు యరొబాముకు యుద్ధం జరిగింది. అబీయాము చనిపోయాడు. అతని కుమారుడు ఆసా రాజయ్యాడు. 41 సంవత్సరాలు పరిపాలించాడు. ఆసా తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకున్నాడు. ఆసా విగ్రహాలను చిన్నాభిన్నంగా పగలగొట్టించాడు. ఈ అధ్యాయంలో ఒక విశేషం మనం గుర్తించాలి. ఈ రాజుల పేర్లు చెప్పినప్పుడు వీరి తల్లుల పేర్లు ప్రత్యేకంగా పేర్కొనబడ్డాయి. ఈ స్త్రీలు తమ కుమారులను పెడతో పట్టించారు. అలాగే మంచి స్త్రీలు తమ కుమారులను మంచి మార్గముల్లో నడిపించారు. సోదరీ సోదరులారా, బిడ్డలపై తల్లి ప్రభావం ఎంతగానో పనిచేస్తుందని గ్రహించండి. తల్లి గృహసీమలో ఎంతో ప్రాముఖ్యమైన పాత్ర నిర్వహిస్తుంది. తల్లులు పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. పిల్లల భవిష్యత్తు దేవుని మహిమార్థమై రూపొందాలంటే గృహ పరిధిలో తల్లుల పరిచర్య ఎంతో అవసరం. అందుకే ఈ అధ్యాయాలలో రాజు పేరు చెప్పగానే అతని తల్లి ఎవరో వెంటనే చెప్పబడింది. రాజు మంచివాడైతే దాన్ని బట్టి అతని తల్లి యొక్క పరిచర్య ఎంత గొప్పదో గుర్తించగలం. అబీయాము తండ్రిలాగే దుష్టుడు. ఇతడు తండ్రి ప్రవర్తననే అనుకరించాడు. దావీదు రాజులాంటివాడు కాడు. దావీదు హృదయం దేవుని చిత్తానికి అనుగుణంగా స్పందించింది. దావీదు వంశంలోనే యేసుక్రీస్తు జన్మించాడు. దావీదు సింహాసనం శాశ్వతమైనది. యేసుక్రీస్తు రాజ్యం శాశ్వతం, నిత్యం. దావీదు కూడా మనలాంటి మనుష్యుడే. ఊరియా విషయంలో దావీదు ఘోర పాపం చేశాడు. మిగతా విషయాలలో అతడు దేవుని ఆజ్ఞలను మీరినవాడు కాడు. దావీదు పాపంలో జీవించలేదు, కొనసాగలేదు. పశ్చాత్తప్తుడయ్యాడు. తప్పిపోయిన కుమారుడు ఎలాగా వచ్చాడో అలాగే దావీదు కూడా వచ్చాడు. క్షమాభిక్ష వేడాడు. తప్పిపోయిన కుమారుడు కొన్నాళ్లు పందుల మధ్య ఉన్నా అతడు పంది కాడు గదా. అతడు తన తండ్రి వద్దకు వెళ్ళాడు. కుమారుడు తండ్రి గృహంలో నివసించగోరుతాడు. దావీదు దేవునికి ఎల్లప్పుడూ విధేయుడే. కాబట్టి అతడు గొప్పవాడు. రాజులందరికీ అతడే గీటురాయి. అబీయాము తరువాత ఆసా రాజ్యానికి వచ్చాడు. అబీయాము చెడ్డరాజు, ఆసా మంచి రాజు. ఆసా బహుకాలం రాజ్యమేలాడు. ఇతని కంటే ఎక్కువ కాలం ఉజ్జియా, మనష్షే అనేవారు పరిపాలించారు. ఆసా తల్లి పేరు మయకా. ఆసా ఏమి చేశాడు? విగ్రహాలను తొలగించాడు. పురుషగాములను లేకుండా చేశాడు. తన రాజ్యంలో నైతిక భ్రష్టత్వం ఎక్కువ కాకుండా అరికట్టాడు. అయితే అతడు ఉన్నత స్థలాలను తీసివేయలేదు. 16వ వచనం. ఆసాకు ఇశ్రాయేలు రాజైన బయషాకు మధ్య యుద్ధం జరుగుతూ ఉన్నది. ఉత్తరాన సిరియా రాజ్య ప్రభావం కనపడుతున్నది. ఆసా యెహోవా మందిరపు ఖజానాలో, రాజనగరు యొక్క ఖజానాలో శేషించిన వెండంతా, బంగారమంతా తీసి తన సేవకుల చేతికి అప్పగించి బెన్హదదుకు మనవి చేశాడు. నీకు నాకు సంధి జరగాలి. నీవు వచ్చి ఇశ్రాయేలు రాజైన బయషా నా వద్ద నుండి తిరిగిపోయేటట్లు నీకు అతనికి కలిగిన నిబంధనను తప్పించాలి. బెన్హదదు అరాము రాజు దమస్కులో నివాసం చేస్తున్నాడు. బెన్హదదు ఆసా చెప్పిన మాటకు సమ్మతించి తన సైన్యాన్ని ఇశ్రాయేలు పట్టణాల మీదికి పంపాడు. వాటిని కొల్లగొట్టాడు. ఈ సంగతి బయషాకు తెలిసింది.
అప్పుడు బయషా రామా పట్టణం కట్టడం మాని తిర్సాకు పోయి నివాసం చేశాడు. యూదాదేశపు వారందరూ రావాలని ఆసా ప్రకటన చేశాడు. అప్పుడు జనులు సమకూడి బయషా కట్టిస్తున్న రామా పట్టణపు రాళ్లను కర్రలను ఎత్తుకొని వచ్చారు. వాటితో ఆసా బెన్యామీను సంబంధమైన గెబను మిస్పాను కట్టించాడు. ఆసా వృద్ధుడైన తరువాత అతని పాదములయందు రోగం పుట్టింది. అంతటా ఆసా తన పితరులతో కూడా నిద్రించి తన పితరుడైన దావీదు పురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడ్డాడు. అతనికి మారుగా యెహోషాపాతు అనే అతని కుమారుడు రాజయ్యాడు. గమనించారా? ఆసా బెన్హదదుకు ఎంతో వెండి బంగారము పంపించాడు. అతనితో ఒడంబడిక చేసుకున్నాడు. ఇది ఆసా చేసిన పొరపాటు. ఆసా తరువాత యెహోషాపాతు మంచి రాజు. 25వ వచనం. ఇప్పుడు ఉత్తర రాజ్యాన్ని గురించి. యరొబాము కుమారుడైన నాదాబు ఇశ్రాయేలు వారిని 2 సంవత్సరాలు ఏలాడు. యరొబాములాగే ఇతడు చెడ్డరాజు. నాదాబు పరిపాలనా కాలంలో ఎన్నో రాజకీయ కుట్రలు జరిగాయి. రాజ్యంలో శాంతి లేదు, సమాధానం లేదు. బయషా నాదాబును చంపాడు. తాను రాజు కాగానే బయషా యరొబాము సంతతి వారినందరినీ హతం చేశాడు. అహీయా ద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారముగా ఇది జరిగింది. ఆసాకు బయషాకు యుద్ధం జరుగుతూనే ఉన్నది. బయషా తిర్సాయందు ఇశ్రాయేలు వారినందరినీ ఏలనారంభించి 24 సంవత్సరాలు పరిపాలించాడు. ఇతడు యెహోవా దృష్టికి కీడు చేశాడు. యరొబామును అనుసరించి ప్రవర్తించాడు. ఈ యుద్ధాల వల్ల 2 రాజ్యాలు బలహీనమైనవి. ఇది ఆసరాగా తీసుకుని ఈజిప్టు దండెత్తనారంభించింది. అలాగే సిరియా, అష్షూరు ఉత్తర దేశాన్ని ముట్టడించసాగింది. ఇంత జరిగినా ఈ చెడ్డరాజులు మనస్సు మార్చుకున్నవారు కారు. ఈ అధ్యాయంలో 11 నుండి 26వ వచనం వరకు ఆసా పరిపాలనను గురించి చెప్పబడింది. ఆసా మంచి రాజు, దక్షిణాదిని పరిపాలించాడు. నైతికంగా, మత విషయికంగా ఎన్నో సంస్కరణలు తెచ్చాడు. 12వ వచనంలో పురుషగాములను దేశంలో నుండి వెళ్ళగొట్టాడని చెప్పబడింది. ఎఫెసీ 5వ అధ్యాయం 12వ వచనం ప్రకారం అట్టి క్రియలు చేసేవారు రహస్యమందు జరిగించే పనులను గురించి మాట్లాడటం కూడా అవమానకరమే. మత విషయికంగా కూడా ఆసా సంస్కరణలు ప్రోత్సాహకరమైనవి. 1 కొరింథీ 1వ అధ్యాయం 27 నుండి 29 వరకు. బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. మొదటివారు కడపటివారవుతారు, కడపటివారు మొదటివారవుతారు. ఆసా తల్లి మయక, ఆమె రాజమాత అయినా ఆమె యొక్క విగ్రహాలను ఆసా చిన్నాభిన్నములుగా కొట్టించాడు. ఆమె పట్టపు దేవి కాకుండా ఆమెను తొలగించాడు. ఉయ్యలలూపిన చేతులే లోకాన్ని ఏలుతాయి అనే సామెత ఉంది. కాని తల్లులు చెడ్డవారైతే పిల్లల గతేమిటి? సొలొమోను తన భార్యల కోసం నిర్మించిన విగ్రహాలను ఆసా ధ్వంసం చేశాడు. తన తల్లి అని కూడా లెక్క చేయకుండా ఆమెను తొలగించాడు. నిష్పక్షపాతంగా వ్యవహరించాడు. మీకా 7వ అధ్యాయం 3వ వచనం. ఆ రోజుల్లో రాజులు 2 చేతులతో కీడు చేశారు. న్యాయాధిపతులు లంచం పుచ్చుకున్నారు. కాని ఆసా 2 చేతులతో మేలు చేశాడు. సోదరీ సోదరులారా, ఇశ్రాయేలు నిబంధన ప్రజలు నిబంధనను నిలువబెట్టుకోవలసిన బాధ్యత వారిదే. 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మనలను పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు తానే మనలను పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరుస్తాడు. ఆసా యొక్క యుద్ధనీతి ప్రశంసనీయమైనది. ఇతడు 41 సంవత్సరాలు పరిపాలించాడు. కాని దుష్టులైన రాజులెందరో కొద్ది కాలమే పరిపాలించి అంతరించారు. ఆసా మరణించిన తరువాత యెహోషాపాతు రాజయ్యాడు.
ఇప్పుడు 16వ అధ్యాయం 3, 4 వచనాలు వినండి. బయషా సంతతి వారిని, అతని కుటుంబీకులను నేను సమూల ధ్వంసం చేసి, నెబాతు కుమారుడైన యరొబాము సంతతి వారికి నేను చేసినట్లు నీ సంతతి వారికి చేయబోతున్నాను. పట్టణమందు చనిపోయే బయషా సంబంధికులను కుక్కలు తింటాయి. బీడు భూములలో చనిపోయే వాని సంబంధికులను ఆకాశ పక్షులు తింటాయి అని యెహోవా వాక్కు పలికింది. ఇది బయషాను గూర్చిన ప్రవచనం. ఉత్తరాన బయషా చాలా కాలం పరిపాలించాడు. అతని పరిపాలనా కాలం 24 సంవత్సరాలు. దేవుడు హనానీ కుమారుడైన యెహూకు ప్రత్యక్షమై పలికిన ప్రవచనం. రాజు జీవితంలో ఇది విషాదకరమైన ఘట్టం. ఇతడు యరొబాములాగా ప్రవర్తించాడు. చివరికి ఇతని బ్రతుకు కుక్కల పాలైంది. 6వ వచనం. బయషా తన పితరులతో కూడా నిద్రించి తిర్సాలో సమాధి చేయబడ్డాడు. అతనికి మారుగా అతని కుమారుడైన ఏలా రాజయ్యాడు. బయషా యరొబాము సంతతి వారి వలనే ఉండి తన కార్యముల చేత యెహోవా దృష్టికి కీడు చేసి ఆయనకు కోపం పుట్టించిన దానిని బట్టి, అతడు తన రాజును చంపడాన్ని బట్టి అతనికి అతని సంతతి వారికి విరోధముగా యెహోవా వాక్కు హనానీ కుమారుడు ప్రవక్త అయిన యెహూకు ప్రత్యక్షమైంది. యూదా రాజైన ఆసా ఏలుబడిలో తిర్సాయందు బయషా కుమారుడైన ఏలా ఇశ్రాయేలు వారినందరినీ ఏలనారంభించి 2 సంవత్సరాలు పరిపాలించాడు. తిర్సాలో తన గృహ నిర్వాహకుడైన అర్సా ఇంట అతడు తాగి మత్తుడై ఉండగా, యుద్ధరథముల అర్ధభాగం మీద అధికారి అయిన జిమ్రీ అతని మీద కుట్ర చేసి లోపలికి చొచ్చి అతన్ని కొట్టి చంపి అతనికి మారుగా రాజైనాడు. ఇది యూదా రాజైన ఆసా ఏలుబడిలో 27వ సంవత్సరాన సంభవించింది. ఏలా బాగా త్రాగి మత్తుడై ఉన్నాడు. జిమ్రీ ఆ సమయంలో అతన్ని చంపేశాడు. ఉత్తర రాజ్యంలో హత్యా రాజకీయాలు చెలరేగాయి. రాజుల ప్రాణానికి భద్రత లేదు, క్షేమమూ లేదు. జిమ్రీ ఏలాను చంపి రాజయ్యాడు. అయితే ఏలా ఎన్నాళ్లు ఏలాడు? 7 రోజులు మాత్రమే. 16వ వచనం. జిమ్రీ కుట్ర చేసి రాజును చంపించాడనే వార్త అక్కడ దిగి ఉన్న జనులకు వినబడింది. గనుక ఇశ్రాయేలు వారందరూ ఒమ్రీని దండుపేటలో ఇశ్రాయేలు వారి మీద రాజుగా పట్టాభిషేకం చేశారు. వెంటనే ఒమ్రీ గిబ్బెతోనును విడిచి అతడును ఇశ్రాయేలు వారందరూ తిర్సాకు వచ్చి ముట్టడి వేశారు. పట్టణము పట్టబడిందని జిమ్రీ తెలుసుకొని తాను రాజనగరునందు చొచ్చి తనతో కూడా రాజనగరును తగులబెట్టుకొని చనిపోయాడు. ఇవి ఆ దేశ చరిత్రలో చీకటి రోజులు. 21, 22 వచనాలు. అప్పుడు ఇశ్రాయేలు వారు 2 జట్లుగా విడిపోయి జనులలో సగం మంది గీనతు కుమారుడైన తిబ్నీని రాజుగా చెయ్యాలని అతని పక్షమున, సగం మంది ఒమ్రీ పక్షమున చేరారు. ఒమ్రీ పక్షము వారు గీనతు కుమారుడైన తిబ్నీ పక్షపు వారిని జయించగా తిబ్నీ చంపబడ్డాడు. ఒమ్రీ రాజయ్యాడు. చూచారా, ఒమ్రీ తిబ్నీని చంపాడు. ఒమ్రీ 12 సంవత్సరాలు పరిపాలించాడు. ఒమ్రీ చాలా చెడ్డవాడు. 25వ వచనం. ఒమ్రీ యెహోవా దృష్టికి చెడుతనం జరిగించి తన పూర్వీకుల కంటే దుర్మార్గముగా ప్రవర్తించాడు. 28, 30 వచనాలు. ఒమ్రీ తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో సమాధియందు పాతిపెట్టబడ్డాడు. అతని కుమారుడైన ఆహాబు అతనికి మారుగా రాజయ్యాడు. ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించేటంతగా యెహోవా దృష్టికి చెడుతనం చేశాడు. ఒమ్రీ కుమారుడే అహాబు. ఒమ్రీయే దుర్మార్గుడనుకుంటే అతని కుమారుడైన ఆహాబు మరీ దుర్మార్గుడయ్యాడు. 31వ వచనం. నెబాతు కుమారుడైన యరొబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకోవడము స్వల్పమైన సంగతి అనుకొని అతడు ఎత్బయలు కుమార్తె అయిన యెజెబెలును వివాహం చేసుకొని
బయలుదేవతను పూజిస్తూ దానికి మొక్కుతూ ఉన్నాడు. అహాబు చెడ్డవాడు, అతని భార్య అతని కంటే చెడ్డది. చెడు పనులలో అతనికి అక్షరాల సాటి అయిన సహాయం. అహాబును మించిన దుష్టశక్తి ఆమెలో ఉన్నది. నీచబుద్ధి, క్రూర స్వభావం ఆమెకున్నాయి. అహాబు, యెజెబెలు కలిస్తే సైతానుతో పోటీపడి పాపం చేయగలరు. హామాను అతని భార్య ఎలాంటి దంపతులో, హెరోదు హెరోదియా ఎలాంటి జంటో, వారిని మించిన దంపతులు అహాబు, యెజెబెలు. ఈ జంటలు పాపంలో బరితెగిన వ్యక్తులు. చరిత్రలో దుర్మార్గానికి వీరు పెట్టింది పేరు. వీరందరూ ఒక ఎత్తు, అహాబు, యెజెబెలు ఒక ఎత్తు. ఈమె ఎవరు? ఈమె తండ్రి బయలు పూజారి. అతడు తన సోదరుణ్ణి హత్య చేశాడు. యెజెబెలు అనే పేరుకు అర్థం అవివాహిత, సంపర్కము లేనిది. అనగా అహాబు, యెజెబెలు వివాహం ప్రేమను బట్టి జరిగింది కాదు. అది కేవలం రాజకీయం. వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నది లేదు, ఇతరులను ప్రేమించింది లేదు. యెజెబెలులో పురుషుని గుణాలు ఎక్కువ పాళ్లలో ఉన్నాయి. ఆమె మానసికంగా మహాదుష్టురాలు. హద్దు పద్దు లేకుండా ఎంతైనా కీడు చేయగలదు. ఆమెలో నైతిక శీలం బొత్తిగా లేదు. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 20వ వచనం, యేసు ప్రభువు తుయతైర సంఘానికి ఉత్తరం రాస్తూ అన్నాడు, యెజెబెలు అనే స్త్రీని నీవు ఉండనిస్తున్నావు. జారత్వము చేయడానికి, విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినటానికి అది నా దాసులకు బోధిస్తూ వారిని మోసపరుస్తున్నది. అహాబు దంపతులను గురించి వచ్చే పాఠంలో మరికొన్ని విశేషాలు విందాము. పాఠం సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.